హాయ్ ఫ్రెండ్స్, నేను శంకర్ బాబు, ఏఎస్బి స్టూడియో. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుంటే, మత్స్యగిరీంద్ర స్వామి విష్ణు అవతారాల్లో మొట్టమొదటి అవతారమైన మత్స్యావతారం. ఇది దేశంలోనే చాలా అరుదుగా ఉన్న టెంపుల్స్ మత్స్యావతారంలో. అటువంటి అరుదైన టెంపుల్ ఒకటి వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళే దారిలో ఉంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ఉన్న శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి టెంపుల్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఈ గుడి కూడా ఓ ఎత్తైన గుట్ట మీద ఉన్నది. ఇది మెట్ల మార్గం. ఇంకా వేరే దారి కూడా ఉంటుంది వాహనాలు వెళ్ళడానికి. మెట్ల మార్గం నుంచి కూడా పోవచ్చు. ఈ గుట్ట మీద ఇక్కడున్న మత్స్యగిరీంద్ర స్వామి అవతారం మనం కిందికి చూడొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే కింద రోడ్డు కూడా మనకు కనిపిస్తుంది. దాదాపు వరంగల్ నుంచి కరీంనగర్ పోయే దారి పక్కనే ఉంటుంది ఇది. ఈ గుట్ట కూడా కొంచెం మామూలు ఎత్తులో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళే దారిలో శంకరపట్నం అనే గ్రామం దగ్గర ఉంటుంది గుట్ట మీద విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెలిసినటువంటి గుడి ఈ శంకరపట్నం అనే గ్రామంలో గుట్ట మీద ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం. ఇది కంప్లీట్గా రోడ్డు పక్కనే ఉంటుంది కరీంనగర్ వెళ్ళే దారిలో. మీరు ఎప్పుడైనా వరంగల్ నుంచి కరీంనగర్ కానీ లేకపోతే కరీంనగర్ నుంచి వరంగల్ కానీ వచ్చే దారిలో మీకు ఈ గుడి కనిపిస్తే తప్పకుండా రండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారిని పూజించుకోండి, మొక్కుకోండి, మీ కోరికలు నెరవేరుతాయి. ఇక ఈ గుడి పూర్తిగా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ గుడి గురించి స్థల పురాణం కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందుగా ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి ఎన్నో మంచి మంచి వీడియోలతో చాలా దిక్కులో ఉన్న టెంపుల్స్ను వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇటువంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. కాబట్టి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ విగ్రహం ఉన్న దగ్గర నుంచి ఇంకొంచెం ఎత్తులో ఇంకొంచెం దూరంలో గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి పోవాలి. ఇక ఈ గుడి చరిత్ర గురించి కానీ స్థల పురాణం గురించి కానీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గుడి చాళుక్యుల కాలం నాటిదని చెప్తుంటారు. అయితే ఈ గుడిని మరింత అందంగా తీర్చిదిద్దిన వాళ్ళు కాకతీయుల రాజులు గణపతి దేవుడు 13వ శతాబ్దంలో దీన్ని నిర్మించారని చెప్తున్నారు. ఇదే అసలైన గుడి. ఈ గుడిలో మత్స్యగిరీంద్ర స్వామి కొలువై ఉన్నారు. మనం ఆ స్వామివారిని చూడొచ్చు. పక్కనే మరొక విగ్రహం కూడా లోపల ఉంది. దానికి ఇంకా తాళం వేసి ఉంటుంది. లోపల చూడండి, విష్ణుమూర్తి విగ్రహం. ఇది 13వ శతాబ్దం కాకతీయుల కాలం నాటిది. ఇది గుడి వెనుక భాగం. ఇక్కడ ఆంజనేయుడు స్వామివారిని పూజిస్తున్న విగ్రహం గుడి వెనుక భాగం నుంచి. ఇది కూడా కొంచెం ఎత్తైన కొండపైన ఉంటుంది. ఇది చూస్తే మొత్తం మనకు అన్ని చుట్టూ గుట్టలు కొండలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కుడివైపున ఒక కోనేరు ఉంటుంది. ఇది పైకి వెహికల్స్ రావడానికి, అది కూడా కేవలం కార్లు, టాటా ఏసీలు లాంటివి వస్తుంటాయి. మనకు కనిపిస్తున్న ప్రధానమైన గుడి పక్కనే శివాలయం మరియు ఆంజనేయ స్వామి టెంపుల్స్ కూడా ఉంటాయి. మనం వాటిని చూడలేదు. ఇది వెహికల్స్ వచ్చే దారి. మనం కిందికి దిగుతున్నాం గుట్ట కిందికి. ఇది దాదాపు ఎట్లా అంటే ఒక నిచ్చెన వేసుకొని ఎక్కినట్టుగా ఉంటుంది. ఈ సాధారణమైన వెహికల్స్ ఇవి ఎక్కాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కార్లు, టాటా ఏసీలు అయితేనే, మరియు ప్యాసింజర్ ఆటోలు కూడా పైకి ఎక్కవచ్చు. ఇంకా మామూలు ట్రాలీ ఆటోలు లాంటివి అయితే ఈ గుట్టపైకి ఎక్కలేవు. చాలా ఎత్తుగా ఉంటుంది గుట్ట. రోడ్డు కూడా దిగేటప్పుడు కూడా చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎందుకైనా మంచిది కింద నుంచే మనం
అది కళ్ళు నడకన పైకెక్కి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ గుట్ట ఎక్కుతుండగా పోచమ్మ గుడి మనకు కారులో గుట్ట ఎక్కే వెహికల్స్ వెళ్ళే దారిలో ఈ పోచమ్మ గుడి ఉంటుంది. మనం పూర్తిగా కిందికి వచ్చేసినాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీరు కూడా ఇక్కడికి రండి, బాగుంటుంది.